వరదలతో అనేక ప్రాంతాలు మునిగిపోతూ ఉన్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక మీదే అందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు మాతో సహా. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. ఫలితాలు మరికొద్ది గంటల్లో రాబోతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తీరు చూస్తూ ఉంటే, ఫలితాలు రాకముందే జగన్ ఆవేదన చూస్తూ ఉంటే, ఆ ఫ్రస్ట్రేషన్లోనే చంద్రబాబును వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేసిన విధానాన్ని పరిశీలిస్తే, రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా గెలిచేది ఎవరో అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు ఈ ఉప ఎన్నిక చుట్టే ఏపీ రాజకీయం నడుస్తోంది, చంద్రబాబు రాహుల్ల మధ్య ఏదో అవగాహన ఉంది అని జగన్ ఆరోపించడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, ఈ ఫలితాలు ఏపీ పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే అంశాలపై ఇవాల్టి బిగ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా ఈ బిగ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. సయ్యద్ రఫీ గారు అండ్ చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, ముందుగా చిన్నపరెడ్డి గారు, నిన్న అంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఆ గెలిచే ప్రయత్నంలో మన ఎన్నికల వ్యవస్థల్లో అప్పుడప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్లో చిన్న చిన్న విషయాలు లేకపోతే పెద్ద పెద్ద విషయాలు జరగడం కూడా మనం సహజంగా చాలా సందర్భాల్లో చూసాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్పుడు 23కి పరిమితమైనప్పుడు ఆ పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో మీ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై చాలా దుస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. ఏదో జరిగింది, దానికి ఆధారాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కేంద్రం మీద పెద్దగా, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగింది కాబట్టి కేంద్రం మీద పెద్దగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడలేదు. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించి చాలా దారుణాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, రిగ్గింగ్లు జరిగాయి. ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ నేను జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేశారు. ఓకే, దాంతోపాటు వ్యక్తిగతంగా 70 ఏళ్ళు పైబడి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబును ఒక మాట అన్నారు. దాన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఏంటంటే, నరకానికి పోతావు, ఇవే నీకు చివరి ఎన్నికలు అంటూ జగన్ కాస్త తన అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్ని తన మాటల్లో చంద్రబాబు నాయుడు మీద చూపించారనే చర్చే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఒకసారి జగన్ ఏం మాట్లాడారు చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనేది ఒకసారి విందాం. బయట ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నావు. రైట్, ఇవే చివరి ఎన్నికలని కూడా అన్నారు జగన్ చంద్రబాబును ఉద్దేశించి. ఎందుకు ఆ మాటలు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎవరికైనా వయసు అయిపోతుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ తర్వాత దేవాంశు, అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. అది జరిగే ఇదే కదా. కానీ ఎందుకు చంద్రబాబును అంతలా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు? చిన్నపరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. నమస్తే సార్, పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక ఏజెంట్లు లేనటువంటి ఎన్నిక. అది దాన్ని గెలుపుకోవడంల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎదురు చూడటమో లేకపోతే ఉత్సాహాన్ని కనపరచటమో పెద్ద అవసరం లేనటువంటి ఎన్నిక అది. ఎందుకంటే మా ఓటు మేము వేసుకుంటాము అని చెప్పేసి పోలీసులని కాళ్ళు పట్టుకున్నటువంటి దైనందిన పరిస్థితుల్లో ఓటర్ని పెట్టినటువంటి ఎన్నిక ఇది. ఎక్కడైనా చూసాం సార్, మా ఓటు మేము వేసుకుంటామని చెప్పేసి పోలీసులు కాళ్ళు పట్టుకున్నటువంటి చిత్రం ఎప్పుడైనా మీరు చూసారా? కానీ ఆవిష్కరించింది ఇక్కడ. అలాంటి ఎన్నిక గురించి, అలాంటి కౌంటింగ్ గురించి మాకైతే అంత ఉత్సాహం ఏం లేదండి. ఎందుకంటే 15 చోట్ల పోలింగ్ ఉప ఎన్నిక జరిగేటటువంటి దాంట్లో రీపోలింగ్ పెట్టమని చెప్పేసి అడిగితే దానికి 2 చోట్ల రీపోలింగ్ పెడుతున్నామని చెప్పేసి కంటి తుడుపు చర్యగా
ఎలక్షన్ కమిషన్ తీసుకోవటం జరిగింది. ఓకే, ఆ 2 చోట్ల కూడా మీరు ఎన్నికలను బహిష్కరించారు కదా? ఎందుకు చేయాలా? జరిగిన నష్టం 15 చోట్ల, జరిగిన అన్యాయం 15 చోట్ల అని చెబితే 2 చోట్ల న్యాయం చేస్తాం మీరు చేయండి అని అంటే కేంద్ర బలగాలతోటి ఎలక్షన్ జరిపితే తప్పితే ఇక్కడ చేసే పరిస్థితి లేదు. ఎంపీ గారిని అరెస్ట్ చేసి లేకపోతే మహిళా మనులను ఓటర్లు వేయటానికి ఓట్లకు రానియకుండా చేసి ఇలాంటి దౌర్జన్యం జరుగుతూ ఉందని అన్ని వీడియోలు ఫోటోలు అన్ని చూపించి ఒక్కొక్క గ్రామానికి 100 మంది దుండగులు ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా వచ్చి ఒక్కొక్క గ్రామానికి 100 మంది తెస్టేసి కూర్చొని ఓటుకు కనీసం పోనీనటువంటి పరిస్థితుల్లో ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి కేంద్ర బలగాలు కోరితే ఇవ్వకపోతే ఈవెన్ కలెక్టర్ గారి ముందు కూడా దొంగ ఓట్లు వేసేటటువంటి మనుషులు కనపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ కూడా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ ని డిలీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంతటి అరాచకం జరిగిందో కలెక్టర్ గారి ముందే ఎంతటి ఘోరం జరిగిందో మనం చూడొచ్చు. రైట్ అండి, ఇప్పుడు ఎవరో ఏదో అంటే కాదు, ఖచ్చితంగా ఏం జరిగింది అనేది ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఆ పులివెందుల లేకపోతే కడపకు మాత్రమే పరిమితం కాదు, ఈ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కూడా, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా, తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఈ ఒంటిమిట్ట ఎస్పెషల్లీ ఈ పులివెందుల ఉప ఎన్నిక మీద ఫోకస్ చేశాయి. ఆ ఎన్నిక జరిగిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా అధికార పార్టీ అక్కడ హవా ఉంది అనేది ఆ విజువల్స్ చూసినా మనకి కనిపిస్తోంది. కానీ టీడీపీ వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే 4 దశాబ్దాల తర్వాత అక్కడ ఓటేసుకునే ఒక స్వతంత్రం వచ్చింది. ఇన్నాళ్ళు వైఎస్ కానీ ఆ తర్వాత జగన్ కానీ ఒక నియంతల్లా ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేయడానికి ఏకగ్రీవాలు చేశారు బలవంతంగా అని చెప్పేసి. కనీసం ఎన్నికలు జరిగే వరకు అయినా వచ్చింది కదా, మేము అక్కడ దాకా తీసుకొచ్చాం ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా అని చెప్పేది వాళ్ళు చెప్తామన్నమాట. మీరు కనీసం ఎన్నికలు జరగనివ్వలేదు, ఏకగ్రీవం చేశారు. వాళ్ళు ఎన్నికలు జరిగేలా చేశారు అట్లీస్ట్ అనేది. సార్ దీన్ని రాజ్యాంగబద్ధం అంటారా? మీ సీట్లో కూర్చొని మీరు ఈ జరిగిన ఎన్నికని రాజ్యాంగబద్ధం అని అంటానంటే మేము కూడా అంగీకరిస్తాం. ఒక యాంకర్ గా మీకు రాజ్యాంగబద్ధం అయితే చాలు. టీడీపీ, వైసీపీ, జనసేన వీళ్ళకి అవసరం లేదండి. మీకు అనిపిస్తే ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమే అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. అవునా కాదా? దీన్ని రాజ్యాంగబద్ధం అంటామా? చిన్నరెడ్డి గారు ఒకటి చెప్పగలరా? ఓకే, ఎన్నికలు ఎలా జరిగాయి అనేది అందరికీ ఒక ఐడియా ఉంది. మీరు చెప్పిన దానిలో కూడా కాస్త వాస్తవం ఉండొచ్చు. మీరు కొన్ని విజువల్స్ చూపించారు, కొన్ని ఫోటోలు చూపించారు, కొన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ చూపించారు. ఒక కలెక్టర్ దగ్గరుండి 2 దొంగ ఓట్లు వేయిస్తూ ఉన్నారు అంటూ ఒక ఫోటోను కూడా మీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఫలితం రాకముందే ఇంతలా? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, తన ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ చెప్పేశారు, బై ఎలక్షన్లో వైసీపీ పాల్గొనడం లేదు, మేము బహిష్కరిస్తూ ఉన్నాం అని చెప్పి. మీలాంటి ప్యానలిస్టులు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మీరు డిసైడ్ అయిపోయారా? పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 సిట్టింగ్ స్థానాల్లో మేము గెలవట్లేదు అని చెప్పి ఫలితం రాకముందే డిసైడ్ అయిపోయారు మీరు? సార్ అసలు మనకి 15 చోట్ల అన్యాయం జరిగింది అని ఎలక్షన్ కమిషన్ కి కేంద్ర ఎన్నికల బలగాలతోటి ఎలక్షన్ జరిపితే తప్పితే అక్కడ ఎలక్షన్ చేయాలి